అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియాను ఎంత అనగదొక్కాలనుకున్నా కుదరటం లేదు. ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఇండియన్స్ కనిపిస్తూ ఉంటారు. ఇక అమెరికాలో అయితే డాక్టర్స్ నుంచి ఐటీ రంగానికి చెందిన సీఈఓలు భారతీయులే కదా. నాసాలో కూడా ఇండియన్స్ హవాయే కనిపిస్తుంది. ఇక తాజాగా ఆయన బుధవారం ఏఐ సదస్సులో మాట్లాడుతూ H1B వీసాలు పూర్తిగా రద్దు చేస్తానని హెచ్చరించాడు. దీని అర్థం ఏంటంటే ఇండియా నుంచి అమెరికాలో కాలు పెట్టేందుకు వీలు లేదనేది ఆయన ప్రధాన ఉద్దేశం. అయితే తాజా అధ్యయనంలో తేలింది ఏంటంటే అమెరికా దిగుమతి చేసుకునే ప్రతి 3 స్మార్ట్ ఫోన్స్లో ఒకటి ఇండియా నుంచి దిగుమతి అవుతుందని తేలింది. మరి ఈ విషయం ట్రంప్కు తెలిస్తే లబోదిబోమంటాడేమో. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో ఇండియన్స్ అంటే మొహం మొత్తినట్టుంది. ఇండియన్స్ ను అమెరికాలో కాలు పెట్టనీయనని చిందులు వేస్తున్నాడు. తాజాగా గత బుధవారం నాడు వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో అమెరికాకు చెందిన టాప్ ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్లు ఇక నుంచి ఇండియన్స్ ను రిక్రూట్ చేసుకోరాదని హుకుం జారీ చేశాడు. అమెరికన్లను మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే అంశం మరోటుంది. తాజాగా తేలిన సర్వే ప్రకారం చూస్తే అమెరికా దిగుమతి చేసుకునే స్మార్ట్ ఫోన్ల విషయానికొస్తే అమెరికా దిగుమతి చేసుకునే స్మార్ట్ ఫోన్లలో ప్రతి 3 ఫోన్లలో ఒకటి ఇండియా నుంచే దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం చైనా వాటా గణనీయంగా తగ్గిపోయింది. ఇక అత్యధికంగా అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఫోన్ల విషయానికొస్తే యాపిల్ ఐఫోన్ల వాటానే ఎక్కువగా ఉంది. ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ను కూడా ఉద్దేశించి ఇండియాలో స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి నిలిపివేసి అమెరికాలో ప్లాంట్ పెట్టుకోవాలని సలహా ఇచ్చాడు. ఇండియన్ మేడ్ యాపిల్ ఫోన్లపై 25% సుంకం బాదుతానని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినా టిమ్ కుక్ మాత్రం ట్రంప్ మాటలను పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇక ఈ ఏడాది మొదటి 5 నెలల కాలానికి చూస్తే ఇండియా నుంచి స్మార్ట్ ఫోన్ ఎగుమతులకు ఏకంగా 36% పెరిగాయి. గత ఏడాది ఇండియా నుంచి స్మార్ట్ ఫోన్ల వాటా కేవలం 11% మాత్రమే. ఇక అమెరికా మార్కెట్లో చైనా తన హవా నడిపించింది. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో చైనా వాటా క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. గత ఏడాది 82% ఉంటే ఈ ఏడాది మొదటి 5 నెలల కాలానికి 49%కి దిగి వచ్చింది. ఇక అమెరికా దిగుమతి చేసుకునే స్మార్ట్ ఫోన్ల విషయానికొస్తే ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఏడాది ప్రాతిపదికన చూస్తే ఏకంగా 3 రెట్లు పెరిగాయి. ఈ 5 నెలల కాలానికి 21.3 మిలియన్ యూనిట్ల ఫోన్లను అమెరికా దిగుమతి చేసుకుంది. ఈ వివరాలను యుఎస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ USITC వెల్లడించింది. ఇక వీటి విలువ ప్రకారం చూస్తే ఏకంగా 182% వృద్ధి కనిపించింది. $9.35 బిలియన్ చేరింది. గత ఏడాది మొత్తానికి చూస్తే మొత్తం స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల విలువ సుమారు $7 బిలియన్ తేలింది. ఈ ఏడాది మేలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఒక ప్రకటనలో ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించిన ఐఫోన్లలో ఇండియా తయారైనవే ఎక్కువగా అమ్ముడుపోయాయని తెలిపారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో విక్రయించే ఐఫోన్లలో 20% ఫోన్లు ఇండియాలో ఉత్పత్తి అయినవేనని కుక్ అన్నారు. ఇదిలా ఉండగా చైనా నుంచి జరిపే స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 27% వరకు క్షీణించాయి. చైనా సుమారు $10 బిలియన్ విలువ చేసే స్మార్ట్ ఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇక అమెరికా మార్కెట్ ఎగుమతుల విషయానికి వస్తే చైనా నుంచి 49%, ఇండియా నుంచి 36%, వియత్నాం నుంచి 8.3 మిలియన్ల యూనిట్లు ఎగుమతి చేసింది. వియత్నాం వాటా 14%గా తేలింది. ఇక యాపిల్ విషయానికి వస్తే ఇండియాలో 2020 నుంచి ఉత్పత్తిని పెంచేసింది. కేంద్రంలోని మోదీ సర్కార్ స్మార్ట్ ఫోన్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ లేదా PLI స్కీమ్ను ఆఫర్ చేయడంతో యాపిల్ ఇండియాలో ప్లాంట్ పెట్టడానికి ఆసక్తి చూపింది. అయితే యాపిల్ సొంతంగా ప్లాంట్ పెట్టకపోయినా ఒక తయారీ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. PLI స్కీమ్ ద్వారా యాపిల్ బాగా లబ్ధి పొందింది. దీంతో కుక్ చైనా నుంచి ప్రొడక్షన్ తగ్గించి ఇండియాకు ప్లాంట్లను తరలించారు. ప్రారంభంలో ఇండియాలో పాత మోడల్స్ను ఉత్పత్తి చేసేది. ప్రస్తుతం అన్ని రకాల మోడల్స్తో పాటు హై అండ్ ప్రో రేంజీ ఫోన్లను కూడా ఇండియాలో ఉత్పత్తి చేస్తోంది. యాపిల్ చైనా మార్కెట్ను వీడి ఇండియా మార్కెట్ వైపు చూసిన వెంటనే ట్రంప్ యాపిల్ సీఈఓపై మండిపడ్డారు. ఇండియాలో ప్లాంట్ వద్దు, అమెరికాలో పెట్టాలని ఒత్తిడి పెంచాడు. గత కొంతకాలంగా తాను యాపిల్ సీఈఓ టిమ్ కుక్ను నీ ఫోన్లు అమెరికాలో విక్రయించాలనుకుంటే మేడ్ ఇన్ అమెరికా అయితే అనుమతిస్తాం, ఇండియా నుంచి కానీ ఇతర ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటానంటే మాత్రం కనీసం 25%
50% టారిఫ్ చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇక ట్రంప్ బెదిరింపులకు కుక్ లొంగే రకం కూడా కాదు. ఇండియాలో విస్తరణ నుంచి తప్పుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ ఏడాది మే నెలలో ఫాక్స్కాన్తో కాంట్రాక్టు కూడా కుదుర్చుకున్నారు. ఫాక్స్కాన్ ఈ విషయాన్ని లండన్ స్టాక్ ఎక్స్చేంజ్కి తెలియజేసింది. ఇండియాలో యుజహాన్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తమిళనాడులో ప్లాంట్ పెడుతున్నట్టు తెలిపింది. దీనికి $1.49 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నట్లు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్కి సమాచారం ఇచ్చింది. కాగా తమిళనాడులో ఫాక్స్కాన్కి ఇప్పటికే ఐఫోన్కు సంబంధించి అతిపెద్ద ప్లాంట్ కూడా ఉంది. అయితే యాపిల్కు చైనా నుంచి ఇండియాకు ప్లాంట్ల తరలింపులో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. యాపిల్ తాజాగా అధికారిక సప్లయర్స్ జాబితా నుంచి విడుదల చేసింది. కంపెనీ సమాచారం ప్రకారం 2023లో సుమారు 157 కంపెనీలు, పలువురు వెండర్స్ మెయిన్లాండ్ చైనాలో స్మార్ట్ ఫోన్ తయారీకి కావలసిన విడిభాగాలను సరఫరా చేసేవారు. కాగా అంతకు ముందు సంవత్సరం అంటే 2020లో ఈ సప్లయర్స్ 151గా ఉండేది. ఇక ఇండియా సప్లయర్స్ విషయానికొస్తే 14 మంది మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య 64కు చేరింది. అయితే నెమ్మదిగా అయినా ఈ సప్లయర్స్ క్రమంగా తమ బేస్ను ఇండియాకు తరలిస్తున్నారు. ఇదే విషయాన్ని బుధవారం నాడు కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి జితిన్ ప్రసాద లోక్సభలో ఒక ప్రశ్నకు జవాబుగా కూడా చెప్పారు. ఇండియాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి 300 మొబైల్ ఫోన్ తయారీ యూనిట్లు ఉన్నాయని చెప్పారు. అదే 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 యూనిట్లు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. ఇక దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 28 రెట్లు పెరిగింది. వాటి విలువ 5.45 లక్షల కోట్లకు ఎగబాకిందన్నారు. అలాగే ఎగుమతులు కూడా 127 రెట్లు పెరిగాయి. సుమారు 2 లక్షల కోట్ల విలువ చేసే స్మార్ట్ ఫోన్ ఎగుమతులు జరుగుతున్నాయన్నారు జితిన్ ప్రసాద. ఇక దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా FDI ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి గత 5 సంవత్సరాల నుంచి $4,071 మిలియన్ వచ్చాయని చెప్పారు. అలాగే PLI కింద $2,802 మిలియన్ లబ్ధిదారులకు ఇచ్చామన్నారు. ప్రస్తుతం తాజా స్మార్ట్ ఫోన్ దిగుమతులు చూసిన తర్వాత ట్రంప్ మరింత రెచ్చిపోయే అవకాశాలున్నాయి. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే స్మార్ట్ ఫోన్లపై దిగుమతి సుంకం అమాంతం పెంచి తన అక్కసును తీర్చుకుంటాడేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి తాజా గణాంకాలను చూసిన తర్వాత ట్రంప్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.